వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని నేర్చుకుందాం. సో ఇటీవల ఐర్లాండ్ ప్రధానిగా పదవిని అభిష్టించింది ఎవరు? సో ఐర్లాండ్ ప్రధానిగా పదవిని అభిష్టించింది లియో వరద్కర్ అండి. సో ఈయన వచ్చేసి భారత సంతతి వైద్యుడు. ఈయన ఏజ్ 38 ఇయర్స్ అండి. ఈయన భారత సంతతి వైద్యుడు అవడం వల్ల చరిత్ర సృష్టించారండి. వలసదారుడి కుటుంబంలో జన్మించిన ఆయన దేశ ప్రధాని పదవిని అధిష్ఠించారు. ప్రధాని పీఠమెక్కిన అతి పిన్న వయస్కుడిగా, తొలి స్వలింగ సంపర్కుడిగా లియో ప్రత్యేకత సాధించారు. ఐర్లాండ్ ప్రధాన పదవిని టేషెక్ అని వ్యవహరిస్తారు. టేషెక్. నెక్స్ట్ 2018లో వాతావరణ మార్పు సదస్సును ఏ నగరంలో నిర్వహిస్తామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? 2018లో వాతావరణ మార్పు సదస్సును పోలాండ్లోని కత్వీజ్ నగరంలో వాతావరణ సదస్సును నిర్ణయిస్తామని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందండి. పోలాండ్ పర్యావరణ మంత్రి జాన్ సెజిస్కో, యుఎన్సిసిసి కార్యదర్శి పాట్రిసియా ఎస్పినోసాలు 2017 జూన్ 1న వార్సాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కతావిజ్ నగరం బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ యూరోప్లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరుగాంచింది. అది కతావిజ్ నగరం యొక్క ప్రత్యేకత అండి. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీబయాటిక్ మందులను ఎన్ని తరగతులుగా వర్గీకరించింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీబయాటిక్ మందులను 3 తరగతులుగా వర్గీకరించింది. సూక్ష్మక్రిముల్లో నానాటికి పెరుగుతున్న ఔషధ నిరోధకతపై పోరాటంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక ముందడుగు వేసింది. యాంటీబయాటిక్ ఔషధాలను 3 తరగతులుగా వర్గీకరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాల్సిన ఔషధాలేవో స్పష్టంగా సూచించింది. ముఖ్యమైన ప్రజా ఆరోగ్య అవసరాలకు వినియోగించాల్సిన ఔషధాలతో అవసరమైన ఔషధాలు అనే సవరించిన జాబితాను కూడా విడుదల చేసింది. పెద్దలు ఉపయోగించే 30 ఔషధాలను, పిల్లలు ఉపయోగించే 25 ఔషధాలను తాజా జాబితాలో చేర్చింది. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో శ్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు? పశ్చిమ బెంగాల్ అండి. సో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సూక్ష్మ రుణాలను అందజేసేందుకు ఉద్దేశించిన శ్రీనిధి బ్యాంకును తమ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తుంది. దీని ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ప్రాజెక్టు నివేదికను తయారు చేసే బాధ్యతను తెలంగాణ శ్రీనిధి సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి చోటెన్ డి లామా, తెలంగాణ శ్రీనిధి సహకార సమాఖ్య ఎండి జి విద్యాసాగర్ రెడ్డికి మధ్య కోల్కతాలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇటీవల ఏ వ్యవస్థ నిర్మూలనకు 2 అంతర్జాతీయ ఒప్పందాలను భారతదేశం ఆమోదం తెలిపింది? ఇటీవల ఏ వ్యవస్థ నిర్మూలనకు 2 అంతర్జాతీయ ఒప్పందాలను భారతదేశం ఆమోదం తెలిపింది? బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకండి. సో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉద్దేశించి 2 అంతర్జాతీయ ఒప్పందాలకు భారత్ 2017 జూన్ 13న ఆమోదం తెలిపింది. పని ప్రదేశంలో ప్రాథమిక హక్కులను పూర్తిగా గౌరవించే దిశగా సాగుతున్న దేశ పయనంలో ఇదో సానుకూల ముందడుగని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. కనీస వయస్సు ఒప్పందాన్ని బాలకార్మిక వ్యవస్థలోని వికృత రూపాలకు సంబంధించిన ఒడంబడికను ఆమోదిస్తూ సంబంధిత పత్రాలను భారత ప్రభుత్వం ILOకు అందజేసింది. నెక్స్ట్ ఇటీవల భారత్ మరియు సోమాలియా మధ్య దేని గురించి ఒప్పందం జరిగింది? ఇటీవల భారత్ మరియు సోమాలియా మధ్య దేని గురించి ఒప్పందం జరిగింది? సో ఖైదీల గురించి అండి. ఇరు దేశాలలో ఖైదీలుగా ఉన్న తమ దేశస్థులను పరస్పరం మార్పిడి ద్వారా స్వదేశానికి తీసుకువెళ్లేందుకు భారత్ సోమాలియాల మధ్య కుదిరిన ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం 2017 జూన్ 7న ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం సోమాలియా జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలు, అలాగే భారత జైళ్లలో ఉన్న సోమాలియా ఖైదీలు తమకు మిగిలిన శిక్షా కాలాన్ని వారి సొంత దేశాలకు వెళ్లి పూర్తి చేయవచ్చు. అలాగే శిక్షణానంతరం వారి పునరావాస బాధ్యతను కూడా ప్రభుత్వాలు తీసుకుంటాయి. భారత మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? భారత మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ వచ్చేసి హబీబ్గంజ్లో ప్రారంభించబడిందండి.
సో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్గా భోపాల్ శివార్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంది. ఈ స్టేషన్ పునరుద్ధరణ పనులకు 2017 జూన్ 9న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ స్టేషన్ను ప్రస్తుత విధానం ద్వారా ప్రపంచ స్థాయి జంక్షన్ స్టేషన్గా తీర్చిదిద్దారు. సో హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి నిర్వహణను 8 సంవత్సరాల పాటు భోపాల్కు చెందిన బన్సాల్ గ్రూప్కు అప్పగించారు. ప్రపంచంలో అతిపెద్ద చమురు రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సో ప్రపంచంలో అతిపెద్ద చమురు రిఫైనరీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారండి. ఈ భారీ రిఫైనరీ కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చేతులు కలిపాయి. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్, నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జియోస్పేషియల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు? గుంటూరులో అండి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు సమీపంలో ఉన్న లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన భౌగోళిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం జియోస్పేషియల్ టెక్నాలజీ సెంటర్ అంటారండి దీన్ని. ఇది జూన్ 1న ప్రారంభమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ నలుమూలల నుంచి తెలుసుకునేందుకు వీలుంటుంది. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.